ఓం శ్రీ గురుభ్యో నమః. అందరికీ నమస్కారం అండి. జై శ్రీరామ్. శ్రీ సీతారాముల వారి కళ్యాణ మహోత్సవం చిన్నప్పటి నుండి స్వామివారి కళ్యాణ మహోత్సవం చూస్తున్నప్పటికీ ఈ సంవత్సరం నాకు కలిగిన భాగ్యం, ఆనందం మాటల్లో చెప్పలేనివి. ఎందుకంటారా? రామయ్య తండ్రి నాకు ఇచ్చిన ఈ అదృష్టాన్ని ఈ వీడియోలో మీకు చూపిస్తూ పంచుకుంటాను. ఇప్పుడు మీరు చూస్తున్నది శ్రీ సీతారాముల కళ్యాణానికి ముందు రోజు జరుగుతున్న మంగళ స్నాన మహోత్సవం. స్వామివారి విగ్రహాలను అందరం ఊరేగింపుగా తీసుకొని వచ్చి ముందుగా రకరకాల రంగులను స్వామివారికి, సీతమ్మ తల్లికి కొంచెం పూసిన తర్వాత అక్కడ ఉన్న అందరం సరదాగా రంగులు జల్లుకున్నాము. తర్వాత రామయ్యకు, సీతమ్మకు నలుగు పిండితో నలుగు పెట్టాము. తర్వాత పసుపు నీరుతో, గులాబీ నీరుతో, పన్నీరుతో ఇలా సుగంధభరితమైన నీటితో శ్రీ సీతారాములకు మంగళ వాయిద్యాల నడుమ మంగళ స్నానాలు చేయించాము. ప్రతి సంవత్సరం రాములవారి కళ్యాణానికి 10 రోజుల ముందుగానే శుభముహూర్తంలో పెళ్లి రాట వేస్తారు. తర్వాత పంచవసంతోత్సవాలు జరుపుతారు. అంటే స్వామివారికి 5 రోజుల పాటు ప్రత్యేక పూజలు చేస్తారు. కళ్యాణానికి ముందు రోజు సీతారాములకు ఇలా మంగళ స్నానాలు చేయించి పెళ్లి కుమారుడు, పెళ్లి కుమార్తెను చేస్తారు. ఈ సంవత్సరము ఈ భాగ్యము నాకు లభించినది. సీతమ్మ తల్లిని పెళ్లి కుమార్తెగా, రామయ్యను పెళ్లి కుమారుడిగా తయారు చేస్తుంటే నా ఆనందానికి అవధులు లేవు. ఎంతో మైమరిచిపోయాను. ఇంతటి భాగ్యాన్ని ప్రసాదించిన రామయ్యకు మనసులో కృతజ్ఞతలు తెలియజేసుకుంటూనే ఉన్నాను. సాధారణంగా మానవుల కళ్యాణంలో చిన్న చిన్న పనులు అంటే పసుపు గంధం పూయటం, కుంకుమ బొట్లు పెట్టడం, పెళ్లివారిని చేయటం, తాంబూలం సర్దటం ఇలాంటి కార్యక్రమాల్లో పాల్గొనటం అంటే నాకు ఎంతో ఇష్టం. అటువంటిది లోకాభిరామయ్యకు, జగదభిరామయ్యకు, భూమాత బిడ్డ అయినటువంటి సీతమ్మ తల్లికి పెళ్లివారిని చేస్తుంటే ఆనందం మాటల్లో చెప్పలేనిది. మనసున నా నోటి నుండి కూడా జై శ్రీరామ్ అనే తారక మంత్రం జపిస్తూనే ఉన్నాను. జై శ్రీరామ్. ఆ రాత్రి అంతా కూడా నాకు ఆనందంతో అస్సలు నిద్ర పట్టలేదు. తెల్లవారి జరిగేసరికి స్వామివారి కళ్యాణమే గుర్తొస్తూ ఉంది. తెల్లవారి 3 గంటలకి నిద్రలేచాను. ఇంట్లో అంతా కూడా శుభ్రం చేసుకుని తలస్నానం చేసి రామయ్యకు పానకము, వడపప్పు నైవేద్యంగా తయారు చేసుకుని దీపారాధన చేసుకున్నాను. నా మనసు కళ్యాణ రామయ్యని చూడాలని పరితపిస్తూనే ఉన్నది. అంతే, ఇక మా ఆయనకు, పిల్లలకు టిఫిన్ రెడీ చేసి వారిని నిద్రలేపి తెల్లవారుజామున 6 గంటలకి గుడికి వెళ్ళిపోయాను. పూజలోని పసుపు గణపతిని తయారు చేయటం దగ్గర నుంచి తలంబ్రాల బియ్యం కలపటము, కంకణాలు తయారు చేయటము, కళ్యాణం జరిపించుకుంటున్న దంపతులకు కావలసిన అన్ని సామాగ్రి సర్దటము, ఇలా ప్రతి కార్యక్రమం కూడా నా చేతులతోనే చేస్తుంటే ఇంకా ఇంకా చెయ్యాలి అని నా మనసు ఉప్పొంగిపోతుంది. ఇలా కళ్యాణ మండపంలోని కళ్యాణానికి అన్నీ సిద్ధం చేసిన తర్వాత కళ్యాణ మండపం నుంచి ఎదురు సన్నాహ పళ్ళెం అంటే పసుపు కుంకుమ పళ్ళెంను తయారు చేసుకొని బాజా భజంత్రీలతో ఊరిలో అందరూ కలిసి ఊరేగింపుగా పెళ్లి కుమారుడి ఇంటికి, పెళ్లి కుమార్తె ఇంటికి పిలుపుకు వెళతారు. అక్కడ నుండి వారు అందరూ కలిసి ఊరేగింపుగా కళ్యాణ మండపానికి చేరుకుంటాము. ఇక్కడి నుండి స్వామివారి కళ్యాణం మొదలు అవుతుంది. స్వామివారి కళ్యాణంలో పాల్గొనే దంపతులు అందరూ కూడా కళ్యాణ మండపం చేరుకుంటారు. భక్తులు కూడా అందరూ కళ్యాణ మండపంకి చేరుకుంటారు. ప్రతి ఊరిలో రామయ్య కోవిల ఖచ్చితంగా ఉంటుంది. అదేవిధంగా గ్రామదేవత ఆలయం కూడా ఉంటుంది. ఊరిలోని ప్రజలు అందరూ కూడా ఖచ్చితంగా స్వామివారి కళ్యాణ మహోత్సవం తిలకించడానికి భక్తి శ్రద్ధలతో ఖచ్చితంగా శ్రీరాముల వారి కళ్యాణం చూడటానికి వస్తారు. మొదటగా గణపతి పూజతో శ్రీ సీతారాముల కళ్యాణ మహోత్సవం ప్రారంభమవుతుంది. మొదటగా పండితుల వారు కళ్యాణము కనువిందుగా జరగాలని, ఏ విఘ్నాలు ఉండకుండా ఉండాలని గణపతి పూజను అద్భుతంగా జరిపారు. తరువాత అక్కడ చేరుకున్నటువంటి కళ్యాణ దంపతులు అందరికీ కూడా గంధము రాసి కుంకుమ బొట్టు పెట్టాము. ఆడపిల్లివారు, మగపిల్లివారు 2 వరుసలలో ఎదురెదురుగా కూర్చుంటారు. అందరికీ కూడా ఆహ్వానం పలుకుతూ స్వాగతమాలలు వేస్తారు. ఇక తరువాత కార్యక్రమంగా పురోహితులు శ్రీరాముల వారి వంశచరిత్రను, అదేవిధంగా సీతమ్మ తల్లి వారి వంశచరిత్రను వివరించారు. సీతారాముల గుణగణాలను కూడా ఈ సందర్భంగా వివరించారు. సీతారాములకు కంకణాలను మంగళ వాయిద్యాల నడుమ పురోహితులు మంత్రాలతోటి ధరింపచేశారు. తర్వాత దంపతులు కూడా ఆడవారు, మగవారు ఒకరికొకరు కంకణాలను కట్టుకున్నారు. తర్వాత శ్రీ సీతారాముల వారు క్షత్రియులు కావున స్వామివారికి జంజం ధరింపచేశారు. మంగళకరమైన మంగళ వాయిద్యాలు మ్రోగుతూ సందడి చేస్తున్నాయి. ఇప్పుడు కన్యాదానానికి అన్నీ కూడా సిద్ధం చేస్తున్నారు.
పురోహితుల వారు కన్యాదాన ఫలితాలను అన్నీ కూడా చక్కగా వివరించారు. కన్యాదానానికి కావలసినటువంటి గుమ్మడికాయను, గంధం చెక్కను, పసుపు రాసి బొట్టు పెట్టే భాగ్యము కూడా స్వామివారు నాకు ప్రసాదించారు. ఎంతో వైభవంగా అందరి కన్నులు ఆనందంతో మురిసిపోగా సీతమ్మ తల్లి కన్యాదానము అపురూపంగా జరిగింది. ముందుగా స్వామివారి కళ్యాణానికి తండ్రి యొక్క కాళ్ళు కడిగారు. తరువాత గుమ్మడికాయను, గంధం చెక్కను దానం చేశారు. కొబ్బరి బొండం యొక్క గెలను కూడా దానం చేశారు. తరువాత అరటి గెలను కూడా కన్యాదానంగా చేశారు. శ్రీ సీతారాములకు పట్టు వస్త్రాలను సమర్పించారు. ఇప్పుడు జీలకర్ర బెల్లమును సిద్ధం చేస్తున్నారు. ఇవి అన్నీ కూడా చక్కగా చకచకా జరుగుతూ ఉన్నాయి. అందరం కూడా ఆనందంగా కన్నుల విందుగా చూస్తూ ఉన్నాము. పురోహితుల వారు జీలకర్ర బెల్లంను ఒక పళ్ళెంలోనే పెట్టి భక్తులందరి దగ్గరికి తీసుకుని వచ్చారు. భక్తులు అందరూ కూడా జీలకర్ర బెల్లం పెట్టిన పళ్ళెంను చేతులతో స్పృశించి నమస్కారం చేసుకున్నారు. ఇక్కడ పండితుల వారు ఒక విషయం తెలియజేశారు. మానవ కళ్యాణంలోని పెళ్లి ముహూర్తానికి జీలకర్ర బెల్లమునే పెట్టిస్తారు. మంగళ్య ధారణ తర్వాత చేస్తారు. అయితే దేవతా కళ్యాణానికి ముహూర్తం అంటూ ఉండదోట. కళ్యాణం మొదలు అయిన తర్వాత ఒక్కొక్క కార్యక్రమం జరిపిస్తూనే ఉన్నారు. అంతేకాకుండా స్వామివారి కళ్యాణం యొక్క గాథను కూడా ఒక పండితుల వారు వివరిస్తూనే ఉన్నారు. ఇలా శ్రీ సీతారాముల వారు జీలకర్ర బెల్లాన్ని పెట్టారు. చూడండి ఎంత ముచ్చటగా ఉన్నారో జంట. ఎవరి దిష్టి తగలకూడదు అని నేను దిష్టి తీస్తూనే ఉన్నాను. కన్నుల పంటగా ఉన్నారు. ఇప్పుడు లోకమాత చల్లని తల్లి సౌభాగ్యలక్ష్మి అయినటువంటి సీతమ్మ తల్లి యొక్క మంగళసూత్రానికి పసుపు కుంకుమలతో వేద మంత్రాలతో పూజ చేస్తున్నారు. మంగళసూత్రంను కూడా పళ్ళెంలో పెట్టి నా చేతికే ఇచ్చారు. ముందుగా నేను నమస్కరించుకొని భక్తులు అందరి దగ్గరికి కూడా పళ్ళెంను తీసుకుని వెళ్ళాను. అందరూ కూడా మంగళ్యాన్ని స్పృశించి నమస్కరించుకున్నారు. మంగళ వాయిద్యాల నడుమ జై శ్రీరామ్ జై శ్రీరామ్ అంటూ భక్తులు జయ జయధ్వనులు చేస్తుంటే ఆనందంతో మురిసిపోతున్న సీతమ్మ తల్లి మెడలో శ్రీరామయ్య తండ్రి మాంగళ్య ధారణ చేస్తున్నారు. నా కంటికి ఈ దృశ్యం ఇలానే కనిపిస్తుంది. నా కంటి నుంచి ఆనంద బాష్పాలు తెలియకుండానే వస్తున్నాయి. జై శ్రీరామ్ అంటూ బయటకు చెప్పలేకపోతున్నాను. అద్భుతమైన భక్తి భావన పొందాను. జై శ్రీ సీతారామచంద్ర ప్రభు. ఇప్పుడు బ్రహ్మముడి వేస్తున్నారు. స్వామివారికి తెల్లని పంచె, అమ్మవారికి పసుపు పూత చీరతో కలిపి వేద మంత్రాలతో తాంబూలం పెట్టి బ్రహ్మముడి వేస్తున్నారు పండితుల వారు. ఇంకేముంది, శ్రీ సీతారాముల వారి మెడలో వేశారు. చూడండి, శ్రీ సీతారామయ్య స్వామి ఇక్కడే కూర్చున్నట్లు ఉంది కదా. పెళ్లి కుమారుడు రామయ్య తండ్రి, పెళ్లి కుమార్తెగా శ్రీ సీతమ్మ తల్లి కలకలలాడుతున్నారు. ఇప్పుడు పెళ్లిదండలు వేశారు. భద్రాచలం శ్రీ సీతారాముల వారిని దర్శించుకోవాలని నా ఆశ. ఆ భాగ్యము ఎప్పుడు ప్రసాదిస్తారో రామయ్య తండ్రి తెలియదు, కానీ కన్నులారా ఈరోజు స్వామివారి కళ్యాణం చూసి తరించాను. ప్రతి సంవత్సరం స్వామివారి కళ్యాణంలో పాల్గొంటాను, కానీ ఈ సంవత్సరం నా ఆనందము వర్ణనాతీతంగా ఉంది. అయితే ఒక్కసారి కూడా రాములవారి కళ్యాణంలో కళ్యాణ దంపతులుగా కూర్చోలేకపోయాము. కారణము, నా శ్రీవారు ఎక్కువ సమయం ఎక్కడా ఉండరు. నేను ఎక్కువ సమయం దేవాలయంలో ఉండటానికి ఇష్టపడతాను. అయితే ఎప్పుడూ కూడా నన్ను మాత్రం ప్రోత్సహిస్తూనే ఉన్నారు. దైవ కార్యానికి మాత్రం ఎప్పుడూ నన్ను ఆయన తీసుకొని వెళ్ళి తీసుకువస్తూ ఉంటారు. ఎంతో ప్రోత్సహిస్తూనే ఉంటారు. కళ్యాణము ఎంతో ఆనందకరమంగా, సంతోషంగా, సందడిగా, సరదాగా సాగింది. ఇక తలంబ్రాల కార్యక్రమం మొదలు కానున్నది. ముత్యాల తలంబ్రాలు సిద్ధం చేస్తున్నారు స్వామివారికి. తలంబ్రాలను స్వామివారి పాదాల మీద వేయటం మొదలు పెడుతున్నారు. ఎప్పుడైనా సరే అక్షింతలను అయినా సరే ఏ భగవంతుని యొక్క మీదననేది వెయ్యకూడదట. కేవలం పాదాల మీద మాత్రమే వెయ్యాలి. ఇలా మొదటిగా రామయ్య తండ్రి సీతమ్మ తల్లికి ముత్యాల తలంబ్రాలు పోస్తున్నట్లుగా చూపించి సమర్పించారు. ఇప్పుడు సీతమ్మ తల్లి రామయ్యకు ముత్యాల తలంబ్రాలు పోస్తున్నారు. తరువాత పసుపు బియ్యంతో తయారు చేసినటువంటి తలంబ్రాలను పోశారు. అందరూ కూడా దోసిట్లో తలంబ్రాలు తీసుకుని స్వామివారిని మనసులో తలుచుకొని తలంబ్రాలను స్వామివారి పాదాల మీద వేశారు. ఇలా కన్నుల పండుగగా శ్రీ సీతారాముల కళ్యాణం జరిగింది. ఏ
పెళ్లిలో అయినా సరే తలంబ్రాల కార్యక్రమం ఎంతో సందడి చేస్తూ ఉంటుంది కదా! పెళ్లి కుమారుడు, పెళ్లి కుమార్తెతో పాటు చూస్తున్న వారందరికీ కూడా కన్నుల విందుగా అనిపిస్తుంది. మరి అటువంటిది లోకాభిరాముడు అయినటువంటి శ్రీ సీతారాముల యొక్క కళ్యాణంలోని ఆ యొక్క తలంబ్రాల కార్యక్రమం చూసి మనసు ఆనందంతో ఉప్పొంగిపోయింది. అందరం కూడా మా చేతులతో కూడా మేము తలంబ్రాలు పోసే భాగ్యం కలిగేటప్పటికి పురోహితుల వారికి, శ్రీ రామచంద్రమూర్తికి కూడా వందనాలు తెలియజేసుకున్నాము. ఇక చివరిగా రామయ్య తండ్రికి అందరం కూడాను మంగళహారతులు సమర్పించాము. ఇలా ప్రతి కార్యక్రమంలో పాల్గొనేటువంటి అవకాశము, అదృష్టము శ్రీ కోదండ సీతారామయ్య తండ్రి ప్రసాదించినందుకు ఎంతో మురిసిపోయాను. కళ్యాణ దంపతులైన నిత్య కళ్యాణ దంపతులైనటువంటి శ్రీ సీతా కోదండరామస్వామి వారికి లక్ష్మణ హనుమత్ సమేతముగా మంగళహారతులు సమర్పించి అందరం కూడా హారతి తీసుకుని నమస్కారం చేసుకున్నాము. ఇలా మధ్యాహ్నం 2 గంటలకు స్వామివారి యొక్క పానకమును ప్రసాదంగా తీసుకున్నాను. ఇక సాయంత్రం శ్రీ రాముల వారికి ఉత్సవ విగ్రహ ఊరేగింపు కార్యక్రమం జరిగింది. కోదండరామయ్యను నా చేతులతో 30 నిమిషాల పాటు ఎత్తుకున్నాను. ఆనందం ఆనందం పరమానందం పొందాను. సీతారామయ్య, నీ అనుగ్రహాన్ని పొందిన నా జన్మ ధన్యము. జన్మ జన్మలకి నీ ఆశీర్వచనాన్ని ఇలాగే అందించమని ప్రార్థిస్తున్నాను. నా వీడియో చూస్తున్న మీ అందరికీ కోదండరాముల వారి ఆశీర్వచనాలు అందాలని ప్రార్థిస్తున్నాను. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.